దేవత లాంటి ఉష కోసం ఏమీ చేయలేకపోతున్నందుకు నన్ను నా కుటుంబాన్ని క్షమించమ్మా, క్షమించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హే తేజ గారు, మీరా? టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. తేజ గారు, మీ అంతటా మీరు ఇలా నన్ను కలవడానికి రావడం నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. బహుశా మీరు తరుణ్ సస్పెన్షన్ గురించి మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. లేదు కమిషనర్ గారు, నేను ఆ పని మీద రాలేదు. నా కొడుకు తరుణ్ తప్పు చేయడమే నమ్మకమే కాదు, తిరిగి వాడి జాబును వాడు సాధించుకుంటాడన్న నమ్మకం కూడా నాకుంది. నేను ఒకరిపైన కేసు పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడానికి వచ్చారా? ఎవరిపైన? నా చిన్న కొడుకు కిరణ్ మీద. ఏంటి మీరనేది? అవును సార్, వాడు చేయబోతున్న ఒక పెద్ద తప్పుకి దేవతలాంటి నా కోడలు ఉషకి అన్యాయం జరుగుతుంది. ఆ తప్పుని ఎలాగైనా ఆపాలి. మనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ మెళ్ళో నేను తాళి కడతాను. నిజానికి ఇది చాలా సింపుల్ సమస్య. మీ కోడలు ఒక కంప్లైంట్ ఇస్తే భార్య ఉండగానే మరో ఆడపిల్ల మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడని బైగామి అభియోగంతో మీ అబ్బాయిని అరెస్ట్ చేయొచ్చు. మీరు చెప్పింది నిజమే, కానీ నా కోడలు కంప్లైంట్ ఇవ్వటానికి అంగీకరించదండి. నా కొడుకు తనని అంత మోసం చేస్తున్నా వాడి మీద నా కోడలికి ఇంత కూడా ప్రేమ తగ్గలేదండి. కావాలంటే తను ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ భర్తకి చిన్న ఇబ్బంది కలిగినా తను తట్టుకోలేదు. అలాంటి తను కేసు పెట్టడానికి అస్సలు అంగీకరించదు. మీ ఇంటి ప్రతిష్టకి సంబంధించిన కుటుంబ వ్యవహారాన్ని ఇంత ఓపెన్గా చెప్పి ఆ ప్రతిష్టకి ఆటంకం కలిగిస్తున్న మీ అబ్బాయిపైనే కేసు పెట్టడానికి వచ్చిన మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కోడలి మీద ఉన్న ప్రేమతో కన్న కొడుకుని జైలుకు పంపించాలనుకుంటున్న మీ గొప్పతనం చూసి మనస్సులోనే సెల్యూట్ చేసుకుంటున్నాను. కానీ మీ కోడలు కంప్లైంట్ ఇస్తే తప్ప మేము ఏమీ చేయలేం. ఐఎమ్ సారీ తేజ గారు. నా అంతట నేనుగా నీ ముందుకొచ్చి ఎప్పుడు ఏదీ కోరలేదు. చివరికి నేను సంపాదించిన కోట్ల ఆస్తి పోగొట్టుకుని కుటుంబంతో సహా రోడ్డు మీదకొచ్చిన
నా అడుగు నీ గుడివైపు పడలేదు. ఆపద వస్తే నన్ను కాపాడమని నిన్ను ఎప్పుడూ అడగలేదు. సొంత మనుషుల సైతం వాళ్ళ స్వార్థం కోసం నన్ను సమిధన చేసిన దాన్ని కూడా గుండె నిబ్బరంతో అధిగమించిన నేను ప్రపంచం చూడని ఒక ప్రశ్నతో లోకానికి తిరిగిన ఒక సమాధానాన్ని వెతుక్కుంటూ నీ ముందుకొచ్చాను. ఉషా పేరుకు నా చిన్న కోడలి అయినా తను నాకు కూతురుతో సమానం. కోడలుగా కుటుంబంలోకొచ్చి ఎన్నోసార్లు కొడుకులా నా ఇంటి బాధ్యతను మోసింది. కష్టం మాకొస్తే కన్నీరు తనదైంది. తప్పు నా ఇంట్లో వాళ్ళు చేస్తే పరిష్కారానికి తను ఇల్లు దాటింది. అలాంటి నా కోడలి ఇంట్లో సమాధానానికి ప్రశ్నలు వేసి ఒక సమస్య పాతుకుపోయింది. నా కొడుకు కిరణ్ చేసిన తప్పులకి మహాభారతంలో శకునిలా మాయపాచికలు వేసి ఉషని కమ్మేయాలని కారు మబ్బులా వచ్చింది ఆ పల్లవి. ఆ మబ్బులను చీల్చుకుని విస్తరించే ఉషోదయంలా నా కోడలు బయటపడాలని నిన్ను అర్థిస్తున్నాను. నీ సమక్షంలోనే తనకు నచ్చజెప్పాలని తనతో మాట్లాడడానికి ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను పిలిచింది ఎందుకో తను ఊహించగలదని అనుకుంటున్నాను కాబట్టే రాదేమో అన్న సందేహం ఉన్నా నా మాటకు విలువిస్తుందన్న నమ్మకం నాకుంది. మావయ్య, మావయ్య అర్జెంటుగా రమ్మని పిలిచారు. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవునమ్మా. ఏంటి మావయ్య అది? జరగబోయే పాపం ఏంటో తెలుసు కూడా దాన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయట్లేదని నిన్న మీ అమ్మ ఇంటికొచ్చి మాట్లాడి వెళ్ళింది. ఇప్పుడు నా కూతురికి మీ కొడుకు అన్యాయం చేస్తూ మీ కళ్ళ ముందే మరో ఆడపిల్లకి తాళి కట్టబోతుంటే దేవుళ్ళంటి మీకు మొర పెట్టుకోవడానికి వచ్చాను. వదినా, మీరైనా వచ్చి మీ కొడుకుతో మాట్లాడి ఉషకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు తలుచుకున్నా ఉషా కిరణ్ విడిపోకుండా ఆపగలరు. నీకోసం నీ తల్లి పడుతున్న బాధ చూసి నాలో కోపం రగిలిందమ్మా. కోపమా? ఎవరిపైన మావయ్య? ఇంకెవరిపైనా? కిరణ్ పైన. వాణ్ణి కన్న తండ్రిగా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన బాధ్యత నా మీద ఎంతుందో ఆ బుద్ధి దారి తప్పి విచక్షణ కోల్పోయి కాపురాలు కూలిపోయేలా మారుతున్నప్పుడు తండ్రిగా తిరిగి ఆ బుద్ధిని దారిలో పెట్టడం కూడా నా బాధ్యతే అవుతుందమ్మా. క్షమించండి మావయ్య, ఆయన నడవడికలో తప్పు లేదు. ఆయనకెదురయ్యే పరిస్థితులు అవి తీసుకువెళ్లే దారికైనా తల వంచుతున్నారు. అందుకే వాడు ఆ దారి మారాలని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను. కమిషనర్ ఆఫీస్కా? ఎందుకు మావయ్య? కట్టుకున్న భార్య కళ్ల ముందు సుమంగళిగా ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని కమిషనర్ గారితో ఆ పెళ్లి ఆపమని చెప్పడానికి వెళ్ళాను. కానీ ఆయన ఉషా ఒక్క పని చేస్తేనే పెళ్లి ఆగుతుందని చెప్పారు. నేనేం చేయాలి మావయ్య? కిరణ్ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. అవునమ్మా, నువ్వు విన్నది నిజమే.
మావయ్య మీరు మాట్లాడేది? నేను ఆయన మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం ఏంటి? కలలో కూడా నేను అలాంటి ఆలోచన చెయ్యను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా వాడిపైన కేసు పెట్టాలి ఉషా. నీకు వాడు చేస్తున్న పాపానికి వాడికి శిక్ష విధించాలి నువ్వు. సరే మావయ్య, మీరు చెప్పినట్టే ఆయనకి శిక్ష విధిస్తాను. కానీ అంతకన్నా ముందు మీరు నా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏంటమావి? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన స్నేహితులని అంతం చేశారన్న కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ నిరాయుధులైన ఉపపాండవుల ప్రాణం తీశాడు. అప్పుడు తన కన్న కొడుకులను కోల్పోయిన ద్రౌపది తన భర్తలకి ఏం శిక్ష విధించింది? కురురాజ్య అధికారం దక్కాలన్న స్వార్థంతో తన 100 మంది కొడుకులను యుద్ధానికి పంపితే రాజ్యానికి తిరిగొచ్చిన 100 శవాలను చూసిన గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడికి ఏం శిక్ష విధించింది? నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు మావయ్య, కాని నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేనిష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. నన్ను క్షమించండి మావయ్య, మీరు చెప్పింది నేను చేయలేను. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగనా? సంజయ్, మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లారో నీకేమన్నా చెప్పారా? నిన్న ఉష వాళ్ళ అమ్మ అన్న మాటల్ని నాన్న చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికి తోడు కిరణ్ ఉషాకి చేస్తున్న అన్యాయాన్ని నాన్న తట్టుకోలేకపోతున్నారు. ఆ పెళ్లి ఆగాలంటే అది నాన్న వల్లే అవుతుంది. అందుకే ఆ పని మీదే వెళ్ళుంటారు. మీరు చెప్పింది కరెక్ట్ బావగారు. రాధపిన్ని మాటలు విన్నా, ఆ బాధని చూసినా దాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఆ బాధను అర్థం చేసుకున్న మావయ్య మరొక ఆలోచన కూడా చెయ్యరు. ఖచ్చితంగా తిరగబడతారు. అలా జరిగితే ఆయన ఆపడం ఎవరి వల్ల కాదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కన్న కడుపు కోసం ఆ తల్లి తాపత్రయం చూస్తుంటే దేవుడికి ఇంత కూడా దయ లేదనిపిస్తోంది. అలాంటప్పుడు ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ ముప్పుని ఆపాలి. అవును, కిరణ్ చేసిన తప్పుకి ఉష వాళ్ళ అమ్మ తల్లడిల్లిపోతుంది. కిరణ్ ఆ పల్లవి గురించి అంతలా ఆలోచిస్తున్నాడు. కానీ వాడి కోసం ఎంతో చేసిన ఉష ఏమైపోతుందో అన్న బాధే లేదు వాడికి. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు. మనం అర్థం చేసుకోవడానికి ఏమీ లేదమ్మా. ఇక్కడ ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పో ఏది ఒప్పో, వీటన్నిటికీ సమాధానం కావాలంటే కిరణ్ ఆలోచన మారాలి. అమ్మ తల్లి, ఒక తల్లిగా కూతురి కాపురాన్ని కాపాడుకోవటం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేశాను. మెట్టినింటి వాళ్ళు ఏం చేయలేవంటూ చేతులెత్తి దండం పెట్టేశారు.
ఒక అమాయకపు బిడ్డకి తల్లిగా ఇంకేం చేయలేక నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా కూతురికి అన్యాయం చేయకమ్మా. దాని ఉసురు పోసుకోకు. కిరణ్ గారు, కిరణ్ గారు, అయ్యో ఆగమ్మా. కిరణ్ గారు, అమ్మా, అల్లుడి గారికి చెప్పొద్దమ్మా. వదలండి. ఒకసారి నా మాట కిరణ్ విను. గారు. నీకు దండం పెడతానమ్మా. ఆగమ్మా. కిరణ్ గారు. ఆగమ్మా. అయ్యో నా మాట వినమ్మా. వదలండి. అమ్మా, కిరణ్ నీకు గారు. దండం పెడతాను. అమ్మా, వదలండి. ఆగమ్మా. కిరణ్ గారు. పల్లవి, పల్లవి, నా మాట విను. వదలండి. ఆగు. కిరణ్ గారు. నేను చెప్పేది విను. కిరణ్ గారు. పల్లవి, వదలండి. అమ్మా, నీకు దండం పెడతానమ్మా. గారు. ప్లీజ్ అమ్మా. అమ్మా వద్దమ్మా. కిరణ్ గారు. అమ్మా వద్దమ్మా. అయ్యో వద్దమ్మా. కిరణ్ గారు. అమ్మా వద్దమ్మా. అమ్మా నేను చెప్పేది విను. నా మాట వినమ్మా. వద్దమ్మా. కిరణ్ గారు. ఆగమ్మా. ఏమైంది పల్లవి? చూడండి ఈవిడ గారు ఏం చేస్తుందో. నాకన్నా వయసులో పెద్దది అయినా నా కడుపులో ఉన్న మన బిడ్డకి హాని జరిగేటట్టు నా కాళ్ళు పట్టుకుంటుంది. బాబు, కాళ్ళు పట్టుకుంది కడుపులో ఉన్న బిడ్డకి హాని జరగాలని కాదు, కడుపును పుట్టిన నా బిడ్డకు అన్యాయం జరగకుండా చూడమని. అత్తయ్య, నేను ఉషకు అన్యాయం జరగనివ్వనని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? తాళి కట్టిన భార్య పక్కనుండగా ఇంకో ఆడదాని మెళ్ళో తాళి కడితే ఆ భార్యకి జరిగేది అన్యాయమే బాబు. అదే జరిగితే నా కూతురు తట్టుకోలేదు. అది పడే బాధను చూస్తూ నేను బ్రతకలేను. అర్థం చేసుకో బాబు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఆయన నా మెడలో తాళి కడుతున్నది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం, సమాజంలో తనకో గుర్తింపు ఇవ్వడం కోసం. కారణం ఏదైనా నాశనం అవుతున్నది నా కూతురు జీవితం. నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఈ ఘోరం జరగనివ్వను. కిరణ్ గారు, ఈ గొడవలన్నీ కావాలని చేస్తున్నట్టున్నాయి. జరుగుతున్నది చూస్తుంటే నా కడుపులో ఉన్న మీ బిడ్డ గొంతు నొలివేసేటట్టున్నాయి. అమ్మ ఉష, అసలు ఏం జరిగిందంటే నీకు దండం పెడతానమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అమ్మ ఉష, నేనిదంతా చేసేది నీ మంచి కోరి. కాలమా కాలమా
మట్టి గొంతు వినవే. త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కలమా కలమా కలమా. ఇంత చేస్తున్న పల్లవి కోరింది ఒకటేనమ్మా, అది తన మెళ్ళో తాళి. ఈ బియ్యం మొత్తంలో ఒక్క నలక లేకుండా మొత్తం క్లీన్ చేయి. నీ తల్లిగా నీ మంచి కోరి చెప్తున్నాను, దయచేసి మనసు మార్చుకో. నా నిర్ణయాన్ని మార్చుకోలేను. మా పెళ్లిలో తలంబ్రాలు నీ చేత్తోనే సిద్ధం చెయ్యి. ఆయన నాకు తాళి కట్టబోతున్నాడని నాలో ఒక తెలియని ఆనందం. ఆ ఆనందాన్ని నా ముందున్న నీతో కాక ఇంకెవరితో పంచుకోను?